నమస్తే. టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన చారిత్రాత్మక పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ఒక క్లాసిక్ అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా తన ఫామ్ పైన, జట్టులో తన స్థానం పైన వస్తున్న విమర్శలకు శాంసన్ తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను జట్టును విజయ తీరాలకు చేర్చిన తక్షణమే తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. గెలుపు సంజ్ఞగా తన హెల్మెట్ ను గాల్లోకి విసిరేస్తూ చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవటం మైదానంలో ఉన్న వారందరినీ కదిలించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుర్తింపు సరైన సమయంలో వచ్చిన భారీ స్కోర్ వెరసి అతని కళ్లల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి. సంజు చేసిన ఈ అద్భుత పోరాటం వల్ల భారత్ 10 ఏళ్ల క్రితం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవటమే కాకుండా టైటిల్ ఫేవరెట్ గా తన పట్టును నిరూపించుకుంది. స్టేడియం మొత్తం శాంసన్ నామస్మరణతో మారిమోగిపోగా డ్రెస్సింగ్ రూమ్ లోని సహచర ఆటగాళ్లు సైతం లేచి నిలబడి అతనికి ఘన స్వాగతం పలికారు. ఇది కేవలం ఒక మ్యాచ్ విజయం మాత్రమే కాదు, ఒక ఆటగాడి ఆత్మవిశ్వాసం సాధించిన గెలుపుగా క్రికెట్ పండితులు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ విక్టరీ సెలబ్రేషన్స్ లో సంజు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఆవేశంలో అతను హెల్మెట్ తో పాటు బ్యాట్ ను కూడా పక్కకు విసిరేయటం ఐసీసీ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మైదానంలో క్రికెట్ పరికరాలను నిర్లక్ష్యంగా విసరటం లేదా మైదానంలోని వస్తువులను ధ్వంసం చేసే ప్రయత్నం చేయటం అనుచిత ప్రవర్తనగా పరిగణించబడుతుంది. సో గతంలో 2023 ఐపీఎల్ సమయంలో కూడా అవేష్ ఖాన్ ఇలానే హెల్మెట్ ను నేలకేసి కొట్టినందుకు అధికారిక హెచ్చరికను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు క్రికెట్ అనేది ఒక జెంటిల్మెన్ గేమ్ కావటంతో భావోద్వేగాలు ఎంత తీవ్రంగా ఉన్నా క్రమశిక్షణ తప్పకూడదని నియమాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ మ్యాచ్ రిఫరీ దీనిని లెవెల్ 1 నేరంగా భావిస్తే సంజు శాంసన్ కు మ్యాచ్ ఫీజులో కొంత శాతం జరిమానా విధించే అవకాశం ఉంది, లేదా ఒక డిమెరిట్ పాయింట్ కేటాయించవచ్చు. సో ముఖ్యంగా మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లకు లేదా సిబ్బందికి ఆ పరికరాలు తగిలి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. సో ఒకవైపు సెమీఫైనల్ చేరిన ఆనందంలో ఉన్న అభిమానులు, మరోవైపు ఈ నిబంధనల కారణంగా సంజుపై ఏదైనా చర్యలు తీసుకుంటారేమోనన్న ఆందోళనలో ఉన్నారు.